కూటమి నాయకులు వైసీపీ కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. 17 మంది కార్పొరేటర్ల బలం వైసీపీకి ఉందన్నారు. కార్పొరేటర్లను తాము బంధించలేదని, వారే స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నారని చెప్పారాయన. పోలీసు యంత్రాంగం కానీ, ఎన్నికల అధికారులు కానీ కార్పొరేటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి కల్పించలేదని ఆరోపించారు. ఇక నియోజకవర్గంలో 144 సెక్షన్ పెట్టి తనపై కేసులు పెట్టారని విమర్శించారు. వాళ్ళకి మెజారిటీ వచ్చే వరకు కూడా వాయిదా వేసుకునే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళ దగ్గర మెజారిటీ కానీ ఏమీ లేదు. 17 మంది కౌన్సిలర్స్ మాతోనే ఉన్నారు. గత 3 రోజులు బట్టి తునిలో అరాచకం సృష్టిస్తూ ఆఖరికి మహిళా చైర్పర్సన్, బీసీ మహిళా చైర్పర్సన్ అనేటువంటి చైర్పర్సన్ ఇంటి మీద దాడి చేసి తిరిగి ఆవిడ మీద A1 కింద ఆవిడ మీద A2 కింద నా మీద కేసులు నమోదు చేసి తునిలో విపరీతమైన అరాచకం సృష్టిస్తున్నారు. తుని నియోజకవర్గం మీద కానీ, తుని టౌన్ మీద కానీ, జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ ఎవరికి ఏ రకమైన పట్టు లేదు. తుని లోకల్ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు, అదేవిధంగా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు తుని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తయారు చేసి మా కౌన్సిలర్లని కిడ్నాప్ చేసే ఉద్దేశంతో రకరకాల కుయుక్తులు పన్ని చాలా ఈ 3 రోజులు బట్టి చాలా ఇబ్బందులు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళ దగ్గర బలం ఉంటే, మా దగ్గర మెజారిటీ ఉంటే, వారం సరిపోతే వాళ్ళే ఎన్నేసుకోవచ్చు కదా. ఎందుకు వాయిదా పడుతుంది? దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బలం వచ్చేదాకా వాయిదా వేసుకుంటూ వెళ్తారనమాట. దానిలో వాళ్ళకి బలం వచ్చే వరకు వాయిదా వేసుకుంటూ వెళ్తారు. ప్రజెంట్ వాళ్ళ దగ్గర బలం లేదు. 17 మంది మాతోనే ఉన్నారు కౌన్సిలర్స్ అందరూ. మేము చట్టానికి గౌరవించి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఏఎస్పీ గారికి, డిఎస్పీ గారికి కూడా మా కౌన్సిలర్స్ 17 మందిని కూడా అప్పచెప్పడం జరిగింది. తీసుకెళ్ళి ఓటు వేయించి జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పేసి.